మోగిన బీహార్ శాసనసభ ఎన్నికల నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్. 14న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి విడుదలైన ఉప ఎన్నిక షెడ్యూల్. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ప్రపంచ స్థాయిలో భారత్ ప్రాధాన్యత పెరుగుతోందన్న రాజ్నాథ్ సింగ్. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న రక్షణ మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా దిగ్గజ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన సంస్థ. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతునిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టీకరణ. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రులు, బీసీ సంఘాల నేతలు. తెలంగాణ అంతటా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వైద్య శాస్త్రంలో ఈ ఏడాది 3కి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు. పురస్కారాలకు ఎంపికైన మేరీ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సగగుచి. స్వీడన్లోని స్టాక్ హోమ్లో పురస్కారాలను ప్రకటించిన నోబెల్ కమిటీ చైర్మన్ ఓలే కాంపే.